वो कुछ 2-3 सालों से चिट्ठी डाल रहे थे। एक कम से कम 100 से ज़्यादा थे लोग वहाँ। चिट्ठी एक अंजनेलू, गुमड़ी अंजनेलू बोल के था। दुकान के पास आके पैसे लेके जाता था, मेरे पास भी, और यहाँ पे सभी लोग हैं, इन लोगों के पास भी लेके जाता था कभी। मैं उसके पास चिट्ठियाँ डाला था। एक 3 चिट्ठियाँ 5 लाख की थी, 2 लाख की एक डाला था। ऑलरेडी चिट्ठियाँ उठा लिया था, एक 2 लाख की, एक 5 लाख की, और 2 लाख के 2 ड्यू थे। उसको चिट्ठियाँ उठा के पैसे दो बोले तो उन पैसे नहीं दिया, उल्टा हमारे ऊपर ही एफआईआर करा। मेरे अकेले के ऊपर नहीं, यहाँ पे जितने भी लोग हैं सबके ऊपर, भाइयों के ऊपर, सबके ऊपर एफआईआर बुक करा उन्हें। उल्टा हमारे पैसे हम बन के उल्टा हमारे ऊपर ही चीटिंग केस करा। उन कोर्ट में क्या बोला बोले तो नेट अमाउंट दे दिया, इंटरेस्ट बाकी है बोल के बोला। मेरे पास उसको दिए सो पैसे और ऑनलाइन डाला, कैश दिया, और उन बुक पे भी लिखते गया चिट्ठी का अमाउंट। मेरे पास पूरा प्रूफ है। ये सभी लोगों भी जिम्मे उसके शिकार हुए सो लोग हैं, इन सबको भी पैसे मिलना बोल के कोशिश कर रहे। कितने पैसे आपको कितने लाख का चिट्ठी डाले, कितने पैसे आने का आप? मेरे को टोटल 5 लाख के 2 चिट्ठियाँ के ड्यू है उन्हें अभी। हाँ। एक चिट्ठी का एक 4 महीने नहीं बना मैं, और अभी एक चिट्ठी 6 महीने का अमाउंट नहीं बना, क्योंकि मैं एक चिट्ठी उठा लेंगे बोल के मैं उसको पैसे एक चिट्ठी उठाओ बोल के बोला, उन्हें नहीं उठाया। मैं पैसे पूछे तो भी नहीं दिया उन्हें। उसके बाद में हल्लो मालूम हुआ कि उन्हें चिट्ठी फ्रॉड कर रहा बोल के। अब उसके पास घट्टे पूछेंगे बोल के बोले तो अभी जो ईद गई ना, संक्रांति, वो दशहरा के बाद में पैसे दे तो बोल के बोला। अब दशहरा हो गई, दूसरे दिन मैं घर को गया, कुफल था उसका। उसके बाद कोर्ट से नोटिस आया घर को पोस्ट के जरिए, देखे तो उल्टा उन्हीं हमारे को फ्रॉड करके उल्टा हमारे ऊपर ही केस बुक करा। पुलिस वालों के पास गए थे, गवर्नर साहब आ रहे बोल के, सीए साहब बोले रूरल के, गांधी नायक साहब बोले बिजी हूँ मैं बोल के बोले। अब आज जाएंगे बोल के कोर्ट टाउन के पास ही जा रहे। మూలాంజలి అనేట ఆయన 5 లక్షల చిట్టి నడిపిండు. కనీసం 75 మంది దగ్గర నడిపి అందరి దగ్గర డబ్బులు తీసుకొని అందరికీ అమౌంట్ ఇచ్చేసిన అని చెప్పి ఫ్రాడ్ చేసిండు. ఇక ఇంట్రెస్ట్ ఒక్కటే ఇవ్వాలి, అన్ని డబ్బులు ఇచ్చేసిన అని చెప్పి చెప్తుండు. మా స్పోర్ట్కి వెళ్ళి కూడా నోటీస్ పంపిండు. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, చెక్కులు ఉన్నాయి, ప్రామిసరీ నోట్లు ఉన్నాయి. ఆయన నెల తీసుకున్న అమౌంట్ యొక్క చిట్టి అమౌంట్ తీసుకున్నది కాపీలో కూడా ఆయన రాసి ఇచ్చింది ఉంది. మా మీదనే మళ్ళీ చీటింగ్ కేసు వేసి మా కోర్టుకి వెళ్ళి నోటీస్ పంపించండి ఆయన. అంటే మీరు ఎన్ని లక్షల చిట్టి వేసారు? నేను 5 లక్షల చిట్టి వేసిన. 5 లక్షలు లేపినరా? అయిపోయి కూడా ఎన్ని నెలల మీకు డబ్బులు వచ్చినాయా? డబ్బులు రాలేవు, ఇంకా ఏం రాలేదు. అప్పుడు ఇస్తా అని చెప్పి ఇక లోన్ రావాలి, అది రావాలి అని చెప్పి కథలు చెప్పి అంతా ఇది చేస్తున్నాడు, సతాయిస్తున్నాడు. ఒక బుక్ అంజనేయులు దగ్గర నుంచి చిట్టి వేసిన 2 లక్షలు వేసి, ఇక పోయిన సంవత్సరం ఫిబ్రవరిలో అడిగితే మార్చిలో వేస్తా, మేలో వేస్తా ఇలా చెప్పిండు. ఇక ఇంతవరకు అడిగితే ఏముంది, నా లోన్ వచ్చిన తర్వాత నేను అమౌంట్ ఇస్తా, ఇక అంతవరకు నా దగ్గర అమౌంట్ లేదన్నాడు. అయితే గమ్ముంటే మళ్ళీ నా పేరు మీద నోటీస్ పంపించినాడు. డబ్బులు అడిగే మర్యాద అడిగితే ఇస్తా అన్నాడు. నేను గమ్ముంటే మళ్ళీ నా దగ్గరకు వచ్చి ఇక కోర్టు నుంచి నోటీస్ పంపించాను. నాకు సరే అన్నీ గమ్ముంటా. నేను చిన్న ఆపరేషన్ రోడ్డు మీద బతికాను. నేను చిన్న కట్టె తీసుకొని డామర్పల్లి సేఫ్టీ పీస్ మొదటి అమ్మిక బతికాను రోడ్డు మీద. నేను అలా అసలు బీద మనిషి కాబట్టి ఇట్లా మోసం చేస్తారు. అసలు ఇక్కడ దయచేసి నా అమౌంట్ నాకు ఇప్పిస్తే సందేశం. ఎప్పుడు వేసారు చిట్టి మీరు? చిట్టి సార్ 21 నెలలే సార్. నీకు చిట్టికి అమౌంట్ కట్టి. ఎన్ని లక్షల చిట్టి? 2 లక్షలు సార్. లేపినరా? లేపలేదు సార్. లేపలేదు. చిట్టి అయిపోయిందా? ఇంకా ఉంది సార్. ఇంకా ఉన్నా. ఇంకెన్ని నెలలు ఉంది చిట్టి? 4 నెలలు సార్. 4 నెలల చిట్టి ఉంది. ఇంటికాడ ఇప్పుడు క్యాండిడేట్ లేడా? లేదు సార్, ఇంటికాడ లేరు. ఎవరు లేరా ఇంట్లో? అంటే ఇప్పుడు 4 నెలలు ఉంది కదా, ఇప్పుడు ఎందుకు ఇష్యూ వచ్చింది? గతంలో అయిపోయింది సార్, అది 5 నెలలు. ఇప్పుడు చిట్టి ఆపాడు. అప్పటి నుంచి నేను కడతలేను. ఆపిండా? ఎందుకు? అమౌంట్ ఎవరికి ఇస్తలేరు. అచ్చా, ఇంతకుముందు తీసుకున్న వాళ్ళకి ఎవరికి అమౌంట్ ఇస్తారు? ఓకే. అట్లా నేను పెయింటింగ్ వర్క్ చేస్తుంటా. నేను ఒక చిట్టి అన్న ఆంజనేయులు ఆయన పేరు, ఇక్కడ వడ్ర బస్తీ దగ్గర ఉంటాడు. నన్ను వేరే అన్నతో పరిచయం చేసి ఇట్లా చిట్టిని ఇది చేయించిండు. నేను వేసింది 5 లక్షల చిట్టి, 25 నెలలు కట్టాలని చెప్పిండు. నేను ఫస్ట్ కూడా ఇచ్చిండు మాకి. ప్లస్ ఏంటంటే ఆయన ఇట్లా 5 లక్షలు, 10 లక్షలు, ఇట్లా 30 లక్షలు చిట్టి ఇట్లా మూడు విధాలుగా కట్టించిండు ఆయన.
అయితే మొత్తం 170 మంది ఉంటారు దీంట్లో, అట్లా అనమాట. అందరిని మీద మోసం చేసిండు బాగా. నేను ఒక పెయింటింగ్ వర్క్ చేసుకుంటూ ప్రతి నెల నాకు తినటానికి లేకపోయినా కానీ ఆయనకు ప్రతి నెల 16,000 ఇవ్వడం జరుగుతుంది అనమాట. టోటల్గా చిట్టి కంప్లీట్ అయింది నాది 5 లక్షల చిట్టి. అట్లా మిగతా చిట్టీలు కూడా అన్నీ కంప్లీట్ అయినాయి. ప్రతి ఒక్కరు చాలా బాధపడుతున్నారు. ప్రతి ఒక్కరు ఏంది ఇది పరిస్థితి. నాకు ఒక కూతురు ఉంటుంది, కూతురు విషయంలో నేను పెళ్లి చేద్దామన్నట్టు ఫ్యూచర్ ఉంటుంది కదా అన్నట్టు 5 లక్షల చిట్టి వేయడం జరిగిందనమాట. నా కూతురికి ఇప్పుడు సంబంధాలు వచ్చినాయి, ఆయన పోయి ఆయనను అడిగితే ఏ మాత్రము రెస్పాన్స్ లేదు, ఫోన్ కలవడం కూడా లేదు. చివరికి మా బిడ్డ పెళ్లి ఇప్పుడు చేయాలంటే కూడా నేను ఆపేసిన, సంబంధం వస్తే కూడా ఆపేసిన. ఆయన ఇంటి దగ్గర అందుబాటులో లేడు ఆయన, అసలు ఫోన్ కూడా కలవడం జరుగుతలేదు. ఆయన ఎవరు లేరా? ఎవ్వరు వాళ్ళ బిడ్డ వాళ్ళ భార్య వాళ్ళు ఉండరు, కానీ మమ్మల్ని అడగకండి మీరు అని వాళ్ళు మీద పడడానికి వస్తున్నారు. మాకి ఉల్టా వాళ్ళ బిడ్డ అయితే ఇట్లా మీద బట్టలు ఇప్పుకొని ఉరికడానికి వస్తుంది. ఆమె ఏకంగా మా మీదకే రిటర్న్ కేజ్ చేయాలన్నట్టు ఆమె ఇట్లా డ్రెస్ ఇప్పినట్టు ఇట్లా వేసుకొని వచ్చి మా మీద పడడానికి వస్తుంది. ఆమె ఏంది ఇది పరిస్థితి అంటే మా దగ్గర కట్టినావా ఏమన్నా ఉంటే మా నాయనని అడగండి అన్నట్టు చేస్తుంది. మేమైతే ఈ విధంగా కన్నా కష్టం చేసి మేము కడితే ఆయన ఈరోజు మమ్మల్ని చెట్టుగుట్టల పాలు చేసిండు. అట్లా అనమాట. మాకు న్యాయం జరగాలి సార్, ఖచ్చితంగా మాకు న్యాయం చేయండి. అట్లా అయితే మీకు ఆయన పరిచయం ఎవరి ద్వారా పరిచయం అయ్యండు? గౌరవనీయులైన పెద్దలు మరి విలేకరులు వచ్చి మా యొక్క సమస్యల కొరకు మరి వారు ఆపద కొరకు మా యొక్క ఆపదల కొరకు వచ్చినందుకు వారికి ధన్యవందనాలు చెప్తున్నాను. ముఖ్యంగా మరి మేము మాట్లాడేది ఏంటంటే మరి ఆంజనేయులు అనే వ్యక్తి మరి ఆ ఆంజనేయులు మరి దాదాపు 100 మంది దగ్గర మరి చిట్టీలు వసూలు చేసుకోవడం పెట్టుకోవడము, ఎవరికి ఇవ్వకపోవడము. మరి చాలా బీద వాళ్ళు, ఎస్సీ వాళ్ళు ఉండ్రు, ఎస్టీ వాళ్ళు ఉండ్రు, ఇంకా భయంకరమైన లేబర్ పని మేస్త్రి పని చేసే వాళ్ళు ఉండ్రు, తర్వాత పెయింటింగ్ పని చేసే వాళ్ళు ఉండ్రు, మామూలుగా రిటైర్డ్ అయ్యే ఉద్యోగస్తులు ఉండ్రు. మరి అనేక విధాలుగా అనేక రకాలుగా చిట్టీలు పైసలు కొన్ని లక్షల అమౌంట్ మరి దాదాపు 100 మంది, మాకైతే 75 మందికి మాకు ఫస్ట్ నాదే నెంబరు, 2వ నెంబర్ ఉంది. నా పేరు తప్పే రాసిండ్రు, నా ఇల్లు నెంబరు తప్పే రాసిండ్రు. అన్నీ సిఐడిగా అన్నీ ఎంక్వైరీ చేస్తూ మరి భయంకరమైన పరిస్థితులను ఈ 75 మందిని డబ్బులు లక్షలు తీసుకొని ఈ డబ్బును తన సొంత వ్యాపారానికి ఎక్కడనో దాచిపెట్టి మమ్మల్ని చాలా ఇబ్బందులు గురి చేసి చాలా ఇబ్బందులు పెడుతుండ్రు. నేను ఎంతో ప్రయాసపడి నేను ఆయన దగ్గర ఒకటే చిట్టి 5 లక్షల చిట్టి 25,000 25 నెలలు మొత్తం కంప్లీట్ కట్టిన నాకు 5 లక్షలు ఇవ్వాలి. మళ్ళీ అది అట్లనే పెట్టుకొని మళ్ళీ నేను 3 లక్షలు 3 చిట్టీలు 3 5ల 15 లక్షలు మళ్ళీ 3 చిట్టీలు నాకు దగ్గర బాధాప్త బుక్కులు ఉన్నాయి, సంతకం ఉంది. ప్రతి నెల అమౌంట్ కట్టిన 20 లక్షలు. మళ్ళీ నా దగ్గర అదనంగా మిత్తికి 7 లక్షలు తీసుకున్నాడు. మొత్తం 27 లక్షలు నా దగ్గర మొత్తము దోసుకున్నాడు. మరి నేను చెక్కులు ఉన్నాయి, భార్య సంతకం ఉంది, ట్రాన్స్ఫర్ నోటు, ఆయన సంతకం ఉంది, భార్య సంతకం ఉంది. నేను అన్యాయంగా అక్రమంగా నా మీద దాడి చేసి మళ్ళీ నోటీసు ద్వారా మళ్ళీ నాకు నోటీసు ద్వారా పేపర్లు పంపిండ్రు. నేను చాలా బీదవాన్ని. ఇంకొకటి ఇల్లు కట్టుకోనికి నేను ఎన్నో ప్రయాసాలు పడుతున్నా. నేను చాలా ఇబ్బందులో ఉండా. 1 పైసా కాదు, 2 పైసలు కాదు, 1 లక్ష కాదు, 2 లక్షలు కాదు, 7 lakhs భార్య సంతకం ఉంది. 2 భార్య భర్తలు పెట్టిండ్రు. ట్రాన్స్ఫర్ నోటు, జమీందారులు అన్నీ ఉన్నాయి. 7 లక్షలు, 20 లక్షలు అస్సలు ఏదో డూపు కాదు. అన్ని బుక్కుల మీద ప్రతి నెల 25 నెలలు సంతకాలతో సహా ఉంది. నేను కోర్టు పైన పోగలుగుతా. అందుకొరకే నేను ఈ విలేకరులతోటి మేమందరం జమ అయ్యి మాకు న్యాయం చేయండి, అన్యాయం మాకు వద్దు. మేము ఏదైతే కట్టినామో ఆ పైసల కాడికి మాకు ఇప్పిస్తే మరి విలేకరు మిత్రులకు మేము ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాం. మా కాలనీలో గుమ్ముల ఆంజనేయులు అనేటటువంటి వ్యక్తి అందరి దగ్గర చిట్టీలు వేసి మధ్యలో ఆపేసిండు.
మన కొత్త నాకు భూమి కొనుక్కుంటానే ఉద్దేశంతో కూడా నా వద్ద కూడా కొన్ని పైసలు తీసుకొని అది కూడా ప్రామిసరీ ఇది మనకు బాండ్ పేపర్ నోటరీ చేయించుకున్నటువంటి ఒక బాండ్ పేపర్ కూడా నా దగ్గర ఉంటుంది. దాంట్లో భార్య సంతకం చేసింది, ఆయన కూడా సంతకం చేసిన, వాళ్ళ మామ కూడా సంతకం చేసినటువంటిది కూడా ఒకటి ఉన్నది. ఈ చిట్టీలు మధ్యలో నేను 2 చిట్టీలు వేసిన, మధ్యలో ఆగిపోయినాయి. ఎందుకంటే ఈ చిట్టీలు వేసుకుంటే మనకు రేపటి నాడు పొదుపు కింద వస్తుంది మనకనే ఉద్దేశంతో అక్కడ వేయడం జరిగింది. మాది ఎక్కువ కానీ కాదు, ఆయనకు కూడా ఒక సంసారం కూడా వెళ్తుందనే ఉద్దేశంతో వేయడం జరిగింది మనకు. అందుకొరకు ఇట్లా వేస్తే మాకు ఈరోజు మాకందరికీ కూడా మోసం చేసేసి కష్టాలు పాలు చేసి పోలీస్ స్టేషన్, కోర్టు ఇంతవరకు మేము ఎక్కడోళ్ళం, ఇంతవరకు పోలీస్ స్టేషన్ ఎక్కడో తెలియదు, కోర్టు అనేది తెలియదు. ఈరోజు ఆయన పుణ్యాన మేము ఈరోజు కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి వస్తున్నది, పోలీస్ స్టేషన్ ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది. మేము ఎక్కడ తింటుంటామో ఎక్కడ ఉంటుంటామో మాకు ఈ పరిస్థితులన్నీ కూడా తెలియదు. నేను ఇక్కడ ఉండి కూడా ఇన్ని రోజులు కూడా దీంట్లో ఇంతమందిలో మరి ఎవరు పోయింటో మాకైతే తెలియదు. కానీ మేము ఇంతవరకు కోర్టు మెట్లు ఎక్కలేదు, పోలీస్ స్టేషన్ కూడా చూడలేదు. వీళ్ళ నుంచి మేము డబ్బులు ఇచ్చేసి వీళ్ళ నుంచి మేము పోలీస్ స్టేషన్ మరియు అదేవిధంగా కోర్టుకు ఎక్కాల్సిన పరిస్థితి వస్తున్నది. దీనికి మీకు అందరూ కూడా మరి పత్రికాముఖంగా మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మాకు న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో ఈ విషయాలు తెలుపుతున్నాం. ఫోటో ఉంటుంది కదా, ఫోటో అట్లా